హాయ్ గాయ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూడబోతున్నాం అనమాట. చూడండి, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఇది కూడా మనకు ఒక మెథడ్ అనమాట. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ అనమాట. ఇంతకుముందు మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలాగైతే చేసామో సో ఇది కూడా అలాగే అనమాట. ఒక లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అనమాట. ఇది కూడా ఒక మెథడ్. లాగరిథమ్స్ అయితే యూజ్ చేసి మనం అయితే ఇక్కడ సాల్వ్ చేస్తాం అనమాట. అంటే లాగ్ని యూజ్ చేసి అయితే సాల్వ్ చేస్తాం. చూడండి ఇక్కడ, సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, అదేవిధంగా పవర్లో ఈ విధంగా జీ ఆఫ్ ఎక్స్ ఉందంటే, ఓకే, ఎక్స్కి సంబంధించిన ఫంక్షన్సే ఈ విధంగా మనకు బేస్లోను పవర్లోను ఉన్నట్టయితే అలాంటివి మనము లాగ్ యూజ్ చేసి అయితే మనము ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, దానికి సంబంధించిన డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ ఫంక్షన్కి సంబంధించిన డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో లాగ్ యూజ్ చేసి అదే ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకే, చూడండి, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ అంట ఇన్ ఫైండింగ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. ఈ విధంగా ఉన్నట్టు అనమాట. ఓకే, ఈ విధంగా ఉన్నట్టయితే మనకు ఈ ఫామ్లో ఉంటాయన్నమాట. ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనం లాగ్ని యూజ్ చేసి అయితే ఈజీగా డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదే మనకి ఇక్కడ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా అయితే చూసిద్దాం. మనకు తెలిసిండేవి చూడండి, ఫార్ములా అనేది ఒకసారి డిస్కస్ చేసేసి మనము ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం. ఫార్ములే, సో లాగ్ ఈ ఏంటంటే వాల్యూ 1 అనమాట. లాగ్ ఈ వాల్యూ వచ్చేసి 1, లాగ్ 1 వచ్చేసి 0. అదేవిధంగా లాగ్ ఏ ఇంటూ బి ఈ విధంగా ఉందంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇంటూ వచ్చిందంటే ప్లస్ వస్తుంది కదా. సో లాగ్ ఏ బై బి అన్నారనుకోండి, బై ఇక్కడ మనకు డివైడెడ్ బై వచ్చింది కాబట్టి మైనస్ అనేది వస్తుంది అనమాట. లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకే, ఇవి రెండు జంటగా నేర్చేసుకుంటే, అదేవిధంగా లాగ్ ఏ పవర్ ఎమ్ ఈ విధంగా ఉందనుకోండి, మనకు పవర్లో ఏమైనా ఉంటే కింద రాసుకోవచ్చు అనమాట. ఎమ్ ఇంటూ లాగ్ ఏగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువగా యూజ్ చేస్తాము. అదేవిధంగా లాగ్ ఏ ఈ విధంగా ఉందంటే బి ఉన్నట్టయితే లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ బి. ఓకే, సో ఇంతకుముందు మనము ప్రాబ్లంలో అయితే ఇది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పవర్ లాగ్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్సే అయిపోద్ది అనమాట. అది ఫార్ములా. ఓకే, సో ఇది ఈ ఫార్ములా అయితే నేర్చేసుకోండి. ఇప్పుడు మనమైతే దీనికి సంబంధించిన ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూసిద్దాం. ఓకే, ఆ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. చూడండి, 67 2 మార్క్స్ విఎస్ఏక్యూ ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్ అన్నాడు. ఓకే, ఈ విధంగా మీరు చూస్తానే గుర్తుపట్టచ్చు అనమాట. ఈ ఫామ్లో ఉంటాయి. ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనము లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్. చూడండి, కింద ఎక్స్ ఫంక్షన్స్ ఉంది, పైన పవర్లో కూడా ఎక్స్ ఫంక్షన్స్ ఉంది. ఈ విధంగా ఎక్స్ ఫంక్షన్ అనే కాదు, వై ఫంక్షన్ కూడా. ఓకే, మనం సాల్వ్ చేయడానికి వస్తుంది కదా డిఫరెన్షియేషన్ అన్నది. సో అలాగ ఉన్నట్టయితే మనము ఈ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, ఎలాగనేది ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాశాను నేను. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ వి గెట్ మనము లాగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈ విధంగా మనకు ఇక్కడ ఒక ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ అనేది కింద రాసేయచ్చు అనమాట. ఎన్ కానీ ఎమ్ కానీ ఏదైనా అనుకోండి. సో ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా ఎక్స్ అనేది కిందికి వచ్చేస్తుంది ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే. ఇక్కడ ఏం అప్లై చేయడానికి రాదు కాబట్టి అలాగే పెట్టేస్తాం. కాబట్టి లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా, సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా వచ్చింది దాన్ని ఇంకా డిఫరెన్షియేషన్ చేస్తాం అంతే. ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇంకా డివై బై డిఎక్స్ అనేది బయటపడిపోద్ది అనమాట. ఓకే, సో ముందుగా చూడండి క్వశ్చన్ ఎలా ఉందని చూడండి. ముందుగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనము లాగ్ అనేది బోత్ సైడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మనము ఏ ఫామ్లో వస్తుందో ఆ ఫామ్లో అప్లై చేసేసి నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే అయిపోతుంది అనమాట. అదే మనకు డివై బై డిఎక్స్ అనేది బయటపడిపోద్ది అనమాట. చూడండి, ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేద్దాం. సో డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్కి చేయొచ్చు, అదేవిధంగా లాగ్ ఎక్స్కి చేయొచ్చు. అది కాక ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు డివై డిఎక్స్ ఉంది కాబట్టి మనకు యూ వి హోల్ డాష్ అయితే ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి మనకు తెలుసు కదా ఫార్ములా, వి యూ డాష్ ప్లస్ యూవి డాష్. ఈ ఫార్ములా అనేది అప్లై చేసేద్దాం. దీని యూ దీని వి అనుకుందాం. అదేవిధంగా డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకు 1/x. ఇక్కడ మనకు డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అంటే 1/y అవుతుంది. అదేవిధంగా వై కింద డిఫరెన్షియేషన్ చేసినట్టయితే డివై బై డిఎక్స్ అయితే అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వీని అలాగే పెట్టేద్దాం. సో లాగ్ ఎక్స్ ఇంటూ యూకి చేద్దాం ఎక్స్ డాష్ అనమాట. అంటే డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా ఎక్స్ని అలాగే పెట్టేసి డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనమాట. ఇది మనకు తెలుసు. డివై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ
1/x అయితే అయిపోతుంది. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 అనేది వచ్చేస్తుంది 1 అనమాట. ఓకే, మనకు కావాల్సిండేది ఏంటి, dy/dx కావాలి కాబట్టి 1/yని ఈ సైడ్ ఇచ్చేద్దాము. సో అప్పుడు మనకు ఏమవుతుంది, 1 కాస్త మనకు రివర్స్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇంటూ వైగా అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ మనకు ఈ విధంగా డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ సైడ్ వెళ్ళినట్టయితే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అది కదా, అది ఇక్కడ చూసినట్టయితే ఓకే, అది సో రెసిప్రోకల్ ఉంది కదా అది. ఇక్కడ మనకు therefore dy/dx = y × log x + 1 అయితే అయిపోయింది ఇదనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వశ్చన్ అనేది ఎక్సెల్లో ఉంది, ఆర్హెచ్ఎస్లో, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్సెల్లోనే ఉండాలి, వైలో ఉండకూడదు. ఓకే, సో వై అంటే ఏంటి, మనకు ఇచ్చింటే రాసుకుంటాం అంతే, ఎక్సెల్లోనే ఉంది కాబట్టి. ఓకే, సో వై అంటే ఏంటి, మనకు x⁴x అదన్నీ రాసిస్తాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నాం చూడండి, యాజ్ పర్ గివెన్ డేటా y = x⁴x. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు మనకు dy/dx = x⁴x × log x + 1 అయితే అయిపోతుంది. ఇదే మనకు dy/dx. ఓకే, సో మీరు చూసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ ఎలాగుంటే మనకు ఆన్సర్ కూడా అదే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అనమాట. అంటే మనకు ఎక్సెల్లో ఉంటే ఎక్సెల్లో ఉండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట మనకు ఆన్సర్ అనేది. అర్థమైంది అది.